అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు జీవించున్న వారిని ఎన్నో విభేదాలు కానవస్తాయి కనుక మీరు నా విధానాన్ని సున్నతును, నా తర్వాత సన్మార్గములైన మార్గదర్శకం ఖలీఫాల విధానాన్ని ఖచ్చితంగా అనుసరించండి. అన్నిటికన్నా ముందు ఇది వ్రాత. అదృశ్యాన్ని నిరాకరించేవారు పుట్టుకొచ్చారు. తర్వాత విశ్వాసం, ఇమాన్ నుండి ఆచరణ, అమల్ను వేరుపరిచే ఇజా, తషయ్, ఖవారిజ్ల బిదాత్లు పుదుసుపాయి. ఆ తర్వాత ఉస్మాన్ అమరావతి మీద చీలిక వచ్చినప్పుడు హువైరియాల కొత్త పోకడాలు తలెత్తాయి. దరిమిలా సహబా రజియల్లాహు తఆలా చివరి కాలంలో అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా, అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు, జాబిర్ ప్రభుత్వులు చివరి కాలంలో ఖదీయ వర్గం పుట్టుకొచ్చింది. దానికి సమీపంలో కాలంలోనే మర్జియా ముఠా పుట్టింది. జహ్మియా వర్గీయాలు మాత్రమే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ మరణించిన తర్వాత రజియల్లాహు తఆలా తాబঈన్ల చివరి కాలంలో తలెత్తారు. ఈ వర్గీయాలు గురించి ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ప్రజలను హెచ్చరించారని కూడా అనబడుతుంది. జహమ్ బిన్ సఫ్వాన్ ఖురాసాన్లో జన్మించారు. అది హిషామ్ బిన్ అబ్దుల్ మలిక్ ఖిలాఫత్ కాలంలో ఈ బిదాతులు హిజ్రీ 2వ శతాబ్ది ప్రస్తుతం అయినాయి. అప్పటి కొంతమంది సహబా రజియల్లాహు అన్హుం కూడా జీవించుకున్నారు. వారంతా బిదాతులను ఖండించేవారు. తర్వాత ఎతిజాల్ బిదఅతులు తలెత్తాయి. ముస్లింలలో ఉపద్రవాలు పుట్టుకొచ్చాయి. వివిధ అంశాల వారు విభేదించుకోసాగారు. బిదాతులు మోజులు కొంతమంది మనోవాంఛల వెనుక పరిగెత్తటం మొదలెట్టారు. తసవ్వుఫ్ అనే బిదాత్, సమాధులపై నిర్మాణాలు చేసే బిదాతులు ముఅతజిలా కాలం తర్వాత పుట్టుకొచ్చింది. ఈ విధంగా కాలక్రమేణా రంగుల కొత్త పోకడాలు కురుసుకుపోయి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.